జోడెత్తుల సవ్వళ్ళు లేవు, నాగండ్ల సాళ్ళు లేవు, అన్నదాత ముఖంలో నవ్వు లేదు. దుఃఖి ముఖం చూడాల్సిన రైతు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. చినుకు రాదాయే, సాలు పడదాయే. రాష్ట్ర వ్యాప్తంగా రైతులది ఇదే బాధ. ఎల్నినో ప్రభావంతో 20 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూలైలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇలాంటి కష్టకాలంలో కూడా సాగునీటిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది రేవంత్ ప్రభుత్వం. వానాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క గట్టి వాన కూడా పడలేదు. ఈసారి సీజన్ పై ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. మరోవైపు విత్తనాలను నాటి ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు రైతులు. కొందరు రైతులు నాటిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు పోసి పంటను కాపాడుకునేందుకు యాతన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాగునీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో 21 జిల్లాలో 24% పంటలు సాగు చేస్తున్నారు రైతులు. వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలకు సాగు జరగాల్సి ఉండగా ఇప్పుడు 33 లక్షల ఎకరాలకే సాగు మొదలైంది. నిరుడు ఇదే సమయానికి 45 లక్షల ఎకరాల్లో పంట సాగైతే ఇప్పుడు 12 లక్షల ఎకరాలకు తక్కువగా సాగవుతోంది. ఇక ఎల్నినో ప్రభావం వరి సాగుపై ఎక్కువగా పడింది. వర్షాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పుడు 1,10,000 ఎకరాల్లోనే సాగు మొదలైంది. గత ఏడాది 2,50,000 ఎకరాల్లో వరి సాగైంది. దాంతో పోల్చితే ఈ ఏడాది 56% వరి సాగు తగ్గింది. రాష్ట్రంలో 29 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తిన రైతులు సరిగ్గా నీరు అందకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. గత ఏడాది 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న రైతులు ఈ ఏడాది 1,30,000 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. పత్తి, మక్క, కంది విత్తనాలు వేసి వర్షాల కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. రైతులు బీఆర్ఎస్ హయాంలో ఒక్కసారి కూడా కరువు ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా కేసీఆర్ పాలన కొనసాగింది. యాసంగి సీజన్లో కూడా సాగునీటికి ఇబ్బందులు పడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నిండు వానాకాలంలోని సాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. రైతుల ముఖంలో కరువు భయం పట్టుకుని మళ్లీ సమైక్య పాలనలో ఉన్న కష్టాలను చూడాల్సి వస్తుందా అని తీవ్రంగా మదనపడుతున్నారు రైతులు. రాష్ట్రంలో రైతులు ఇన్ని ఆందోళనల నడుమ వ్యవసాయం చేస్తుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం ఎల్నినో ప్రభావం అంటూ చేతులెత్తేసిందే. కరువు సమయంలో సాగునీటికి కావలసిన చర్యలను, ముందస్తు జాగ్రత్తలపై కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తే కొంతవరకైనా రాష్ట్రంలో కరువు తీరుతుందని రైతాంగం అభిప్రాయపడుతోంది. కేసీఆర్ హయాంలో కరువు దరిచేరకుండా సాగునీటిని అందించారని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం నీటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేలా కనిపించడం లేదని మండిపడుతున్నారు.